ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ 21వ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ తలపడనున్నాయి. ఈ రెండు టీమ్స్ మధ్య ఒక క్రూషియల్ మ్యాచ్ అయితే ఉండబోతుంది. ఇప్పటి వరకు ఈ రెండు టీమ్స్ కూడా ఈ సీజన్ లో 4 మ్యాచెస్ ఆడితే అందులో 2 మ్యాచెస్ అయితే విన్ అయ్యాయి. డిఫెండింగ్ ఛాంపియన్స్ కొత్త కెప్టెన్ అజింక్య రహానే నేతృత్వంలో తమ ప్రచారాన్ని అద్భుతంగా ప్రారంభించారు. ఆడిన 4 మ్యాచ్ల్లో 2 విజయాలు 2 ఓటములతో పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉన్నారు. వారు ఘోర పరాజయాలను చవిచూసినా వారి విజయాలు మాత్రం ఏకపక్షంగానే ఉన్నాయి. చివరి మ్యాచ్ లో నైట్ రైడర్స్ స్వదేశంలో సన్ రైజర్స్ హైదరాబాద్ పై 80 పరుగుల తేడాతో విజయం సాధించింది. మరోవైపు ఐపీఎల్ 2025 సీజన్ లో ఇప్పటి వరకు 4 మ్యాచ్లు ఆడిన లక్నో సూపర్ జైంట్స్ కూడా 2 విజయాలు 2 పరాజయాలతో పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంది. అయితే వాళ్ళ లాస్ట్ మ్యాచ్ లో వాంకడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ పై 12 పరుగుల తేడాతో ఉత్కంఠభరితమైన విజయాన్ని నమోదు చేసుకున్నారు. ఇక లక్నో సూపర్ జైంట్స్ కొత్త సారథి రిషబ్ పంత్ 4 మ్యాచ్ల్లో బ్యాటింగ్ లో విఫలమవ్వడం ఆ టీం కి నిరాశే. ఈ మ్యాచ్ లో ఎలాగైనా కంబ్యాక్ ఇవ్వాలని అతను ఎదురు చూస్తున్నాడు. అయితే ఈ మ్యాచ్ మనకి ఏప్రిల్ 8వ తారీఖు మధ్యాహ్నం 3:30 ఈడెన్ గార్డెన్స్ కోల్కతాలో జరగబోతుంది. సో ఈ రోజు మనకి 2 మ్యాచెస్ అయితే ఉండబోతున్నాయి. కాబట్టి ఈ మ్యాచ్ మనకి ఆఫ్టర్నూన్ అయితే జరగబోతుంది. ఈడెన్ గార్డెన్స్ పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే ఇది బ్యాటర్లందరికీ ఫ్రెండ్లీ వికెట్టే. మంచి స్కోర్ బోర్డ్ ని టీం కి అందించగలుగుతారు. అలాగే స్పిన్నర్లకి వికెట్ టేకింగ్ పర్ఫార్మెన్స్ చేయడానికి బాగా యూజ్ ఉంటుంది పిచ్ మీద. అయితే ఈ వెన్యూలో ఇప్పటి వరకు 97 మ్యాచెస్ జరిగితే అందులో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీం 58% విన్ అయ్యాయి. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ బ్యాటింగ్ స్కోర్ 166 రన్స్, యావరేజ్ సెకండ్ బ్యాటింగ్ స్కోర్ 153 రన్స్. ఇక బోత్ టీమ్స్ కి సంబంధించిన హెడ్ టు హెడ్ గురించి మాట్లాడుకుంటే ఈ రెండు టీమ్స్ మధ్య ఇప్పటి వరకు టోటల్ గా 5 మ్యాచెస్ జరిగాయి. అందులో లక్నో సూపర్ జైంట్స్ 3 మ్యాచెస్ విన్ అయ్యింది, కోల్కతా నైట్ రైడర్స్ 2 మ్యాచెస్ విన్ అయ్యింది. సో హెడ్ టు హెడ్ లో పెద్ద తేడా అయితే ఏం లేదు. ఇక బోత్ టీమ్స్ కి సంబంధించిన ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే కోల్కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ 11 క్వింటన్ డికాక్, సునీల్ నారాయణ్, అజింక్య రహానే, అంకుక్రిస్ రఘువంశీ, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రే రసూల్, మొయిన్ అలీ, రమన్దీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, ఇంపాక్ట్ ప్లేయర్ గా వైభవ్ అరోరా. లక్నో సూపర్ జైంట్స్ ప్లేయింగ్ 11 మిచెల్ మార్ష్, ఎడెన్ మార్క్రమ్, నికోలస్ పురాన్, రిషబ్ పంత్, ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమాద్, శార్దుల్ ఠాగూర్, ఆకాష్ దీప్, ఆవేష్ ఖాన్, దిగ్వేష్ రాథీ. ఇంపాక్ట్ ప్లేయర్ గా రవి బిష్నాయ్. మరి ఈ రెండు టీమ్స్ లో ఏ టీం గెలుస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.